నమస్తే అండి. మనం ఫస్ట్ పార్ట్లో 4 శ్లోకాలు చెప్పుకున్నాం కదా, అదేవిధంగా ఇప్పుడు మిగతా 4 శ్లోకాలు ఇప్పుడు చెప్తాను. దీనిలో కూడా 4 శ్లోకాలు ఉన్నాయి. ఇవి చదివితే మనం అనుకున్న పనులు అవుతాయని చెప్పాను కదా, నాకు జరిగింది ఆ విధంగాను, అందుకనే మీకు నేను చెప్తున్నాను. దీనిలో ఉన్న 8 శ్లోకాలు కూడా 11 సార్లు 11 రోజులు చదివితే మనకి అనుకున్న పని కంపల్సరీ అవుతుంది. మీరు చదువుతారని, సిద్ధి పొందుతారని ఆశిస్తున్నాను. 5 ద్వాదశైతాని నామాని త్రిసంజ్ఞమ్య పటేర్నరః నాచా విఘ్నభయం తస్య చ సర్వసిద్ధికరం ప్రభో. దాని అర్థం, ఎవరైతే ఈ 12 నామాలను ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము పఠిస్తారో వారికి విఘ్నభయం ఉండదు, సర్వం సిద్ధిస్తాయి. 6వ శ్లోకం. విద్యార్థి లభతే విద్యాం, ధనార్థి లభతే ధనం, పుత్రార్థి లభతే పుత్రాన్, మోక్షార్థి లభతే గతిం. దీని అర్థం, విద్యను కోరిన వారికి విద్య, ధనమును కోరిన వారికి ధనం, సంతానం కోరేవారికి సంతానము, మోక్షము కోరేవారికి మోక్షము లభిస్తుంది. నెక్స్ట్ 7వ శ్లోకం. జపేత్ గణపతి స్తోత్రం షడ్మిర్మాసైకి ఫలం లభేత్, సంవత్సరేణ సిద్ధంచ లభతే నాత్ర సంశయ. ఏదైనా మనసులో సంకల్పించి గణపతిని పఠిస్తే 6 నెలల్లో సిద్ధిస్తుంది. సంవత్సర కాలం పఠిస్తే ఎలాంటి కోరికలైనా సిద్ధిస్తాయి అనడంలో ఎలాంటి సంశయము లేదు. అంటే పెద్ద పెద్ద కోరికలకి ఎక్కువ కాలం మనం దీన్ని పట్టించాలి. మనకి చిన్న చిన్న కోరికలకి వాటికి 11 సార్లు 11 రోజులు పట్టిస్తే సరిపోదు. 8వ శ్లోకం. అష్టభ్యో బ్రాహ్మణే బచ్చ లిఖిత్వాయ సమర్పయేత్, తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః. దీని యొక్క అర్థం, ఈ గణేశ సంకటనాశన స్తోత్రాన్ని రాసి, అంటే ఒక కాగితం మీద రాసి 8 మంది బ్రాహ్మణులకు ఇస్తే అన్ని విద్యలు, విజ్ఞానము గణేశుడు మనకు ప్రసాదిస్తాడు. ఇది శ్రీ నారాయణ పురాణే సంకటనాశన గణేశ స్తోత్రం సంపూర్ణం. థ్యాంక్ యూ.